వన్ బై వన్ చెప్పండి. మీరు రేపటికి అందరూ మీ ఎక్స్పీరియన్స్ రాసి మాకు వాట్సాప్లో పెట్టాలి. మీ గ్రూప్లో పెట్టగలరు కదా, పెడితే దాన్ని బట్టి మేము కన్సాలిడేట్ చేస్తాము. చేస్తాం మేడం, చేస్తాం. చెప్పండి, ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఏం చేశారు ఇవాళంతా? పేర్లు చదవమ్మ ఒక్కొక్కరు. నమస్తే మేడం. చెప్పండి. భవానీ గారు చెప్పండి. ఇవాళ అంటే చూడకుండా చేసుకుందాము అని ఒకసారి విందామని చెప్పి వీడియో వింటా ఉన్నాను. అలాగా వింటున్నా కానీ ఎనర్జీ వచ్చేసినట్టు, అంటే నేనేం కళ్ళు మూసుకుని చేయట్లేదు, అయినా కానీ ఎనర్జీ వచ్చినట్టు కళ్ళు మూతలు పడిపోయి రోజంతా అలాగే మత్తుగా ఉంది. ఇది ఏంటంటే మనం అనుకోగానే మొదలైపోతుంది ఎనర్జీ. అది ఓన్లీ మనకి ఎక్స్పీరియన్స్ లో తెలుసుకుంటూ వెళ్ళడమే అంతే. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఏమైనా కొత్త ఆపర్చునిటీస్ కానీ ఎలా ఉంది, చేంజెస్ ఏమైనా ఉన్నాయి కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే. నమస్తే మేడం, నేను శశికళని. చెప్పండి శశికళ గారు. మేడం, like I already mentioned many times, I'm really enjoying this divine energy, and I'm getting more opportunities, and I'm getting more positive vibes everywhere. Thank you so much. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంతకుముందు రానిది అంతకుముందు చాలా కష్టపడితే కానీ రాని అవకాశం ఏమన్నా కొత్తగా వస్తుందా, ఈజీగా ఉందా లైఫ్ అనేది అండ్ గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్. అది ఎంత మనలోంచి ఆ గ్రాటిట్యూడ్కి సంబంధించిన ఎనర్జీ బయటకి ఎమిట్ అవుతూ ఉంటే ఆ ఎనర్జీ మనకు ఇంకా పెరుగుతూ ఉంటున్నాను. యూ కెన్ అట్రాక్ట్ మోర్ ఆఫ్ దట్. I'm expecting almost all videos, madam, in YouTube comments. మీరు చూసాను. థ్యాంక్ యూ. నేను మీరు విసుక్కుంటారేమో అనుకొని అప్పుడప్పుడు ఒక్కొక్క దానికి పెడుతున్నాను. బట్ ఎస్, ఐఎమ్ రియలీ యునో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ టు యూనివర్స్, టు ఎవ్రీథింగ్. మనకి ఎనర్జీని అట్రాక్ట్ చేసే టైం వచ్చినప్పుడు విల్ గెట్ ఆల్ దోస్ థింగ్స్. అది ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. వన్ బై వన్ చెప్పండి అందరూ కూడా. మీరు కొత్త ఎనర్జీని తీసుకుని ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. నమస్తే మేడం. మాధురి గారు, మీరేంటి ఫోన్ ఎందుకు ఏదో చాలా ఫోన్లు వచ్చాయి మీ దగ్గర నుంచి, తెలియనట్టు ఏదో అయ్యింది అనుకుంటా. గ్రూప్ లో ఫోన్ కింద రాత్రి చాలా కాదు మేడం, ఎవరో చాలా సార్లు అసలు మిడ్ నైట్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నైట్ అంతా కూడా చేస్తూనే ఉన్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే నేను మెడిటేషన్స్ చేసుకుంటూనే ఉన్నాను. ఇది పొప్పనొప్పను ఇవన్నీ నేను కంటిన్యూస్ గా చేసుకుంటా ఉన్నాను. నాకైతే కాల్స్ మధ్యలో వస్తూనే ఉన్నాయి, గ్రూప్ కాల్స్. అదే కానీ మాధురి గారి పేరుతోటి కనిపించింది, నాకు కూడా వచ్చాయి. ఏంటి రాత్రి పూట ఫోన్ అంటే ఏమన్నా టచ్ అయిందో ఏమో ఒకసారి చెక్ చేయండి. టచ్ అయిందేమో చూసుకోలేదు, సారీ మేడం. పర్లేదు. అదేంటంటే అందరికి వెళ్ళింది. అది గ్రూప్ కదా, గ్రూప్ లో అందరికి వెళ్తుంది కాలు. మొన్న ఒక రోజు చెప్పి అందరూ చేయడం మొదలెట్టారు. ఇంకా 3 days బ్యాక్ ఎవరో చేశారు మేడం. అదేదైనా క్లోజ్ చేసే ఇది ఉందండి కాకుండా? అడ్మిన్ పర్మిషన్స్ పెట్టొచ్చండి ఎవరు కాల్ చేయకుండా. లేదు, క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేస్తే యాక్సిడెంటల్లీ అలా అవ్వకుండా ఉంటది మేడం. ఒకసారి అయితే మాత్రం వేరే కాల్ చేశారు, మీరేమన్నా మెసేజ్ ఇస్తే వాళ్ళకి తెలిసి గ్రూప్ కాల్ చేశారేమోనని ఒకసారి చేశాను నేను. ఇంకా తప్పదు, నేను ఏదో అయింది మొత్తానికి హడావుడి. పెట్టాను ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజ్ చూసాను అంటే అందుకుని చేశాను ఆ రోజు. ఎవరో చేశారు కాబట్టి ఇంకా నేను రాత్రి అయితే సారీ మేడం చూసుకోలేదు అసలు.
అదే ఎవరో తెలుసో తెలియకో అది కాల్స్ అందరికి వెళ్ళాయి. చూసుకోలేదు మేడం. అది చూస్తాంలేండి, క్లోజ్ చేయిస్తాను నేను. అంటే అందరికీ ఏమైందంటే ఫస్ట్ అక్కడి నుంచి కాల్ వచ్చింది. సో అందరూ ఏమనుకున్నారంటే మీరు ఏమైనా ఫోన్ చేస్తారని చెప్పి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాం మొదలెట్టారు అన్నమాట అందరూ. సో అలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ, ఓకే. సరే అండి. అందరికీ సారీ అండి డిస్టర్బ్ చేస్తుంటే. లేదు చెప్పండి. ఓ ప్రాక్టీస్ ఏం చేశారో చెప్పండి అందరూ. చేశాను మేడం. మీరు లాస్ట్ లో ఇచ్చిన అట్యూన్మెంట్ ఆ. అని అది చేశాను. చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది మేడం. అయితే అది మనం ఇంకేమీ అనుకోకర్లేదు కదా మేడం అప్పుడు. పెట్టుకుని మీరు ఎనర్జీ లోపలికి హార్ట్ లోపల నుంచి బాడీలో వెళ్తుంది. ఈ చేతులు బయట మళ్ళీ మీ చేతుల నుంచి ఎనర్జీ ఈ చేతుల మీదుగా హార్ట్ లోకి వెళ్తున్నట్టు విజువలైజేషన్ అంతే. విజువలైజేషన్ అంతేకాని మనం ఏమి అనుకోకర్లేదు కదా. అదే అంటే ఇవన్నీ డివైన్ లవ్ అండ్ ఎనర్జీ కాబట్టి ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అది. అది చేసుకున్నాను మేడం. ఇది మెర్కాబా చేశాను. రాత్రి చేశాను కానీ నాకేం స్లీప్ డిస్టర్బ్ అవ్వలేదు మేడం. మరి అంటే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. బాగానే ఉంది. ఊరికి మెలకు వచ్చింది, అయినా నిద్ర బాగా సరిపోయింది అనుకున్నాను. ఇంకా మెర్కాబా చేశాను. ఇది చక్రాస్ కూడా చేశాను మేడం. బ్యూటిఫికేషన్ చేశాను. ఓకే అండి. ఆల్మోస్ట్ 7 days అయిపోయింది కదా. మీరు నెక్స్ట్ ఏం ప్రాక్టీస్ చేస్తారో ఎవరైనా ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్తూ. హౌ యూ విల్ కంటిన్యూ, ఎలా చేస్తారో ఎవరైనా ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. చెప్పాలి 1 by 1, టైం వేస్ట్ చేయొద్దు. కంటిన్యూ అంటే మా ప్యాటర్న్ చెప్పమంటారండి? మీరు ఎలా మీరు ఏం నేర్చుకున్నారు, ఏం ప్రాక్టీస్ చేస్తారు? నేర్చుకునేది అదే మీరు చెప్పిన ప్యాటర్న్ కండి. ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ 6 times ఏళ్ళు పట్టుకుని ఆల్టర్నేట్ కానీ, అది అయిన తర్వాత దెన్ యూ విజువలైజ్ దట్ బాల్ ఆఫ్ లైట్ అండర్ యువర్ నేవల్. అది ఆ తర్వాత 2-3 బ్రీతింగ్ ప్యాటర్న్స్కి ఆ బాల్ పెరుగుతూ ఉంటుంది. త్రూ అవుట్ ద బాడీ స్పిరిచువల్గా ఫామ్ అవుతుంది. అది ఫామ్ అయిన తర్వాత అగైన్ స్టార్ట్ బ్రీతింగ్. Then visualize the light from the upper dimension, the lower dimension, and then imagine as you hanging between the two lights, and then go and visit your gurus and take the blessings, come back, and again start breathing, wrap it up, and then do the chakra cleaning. అంటే దేనికి అది విడివిడిగానే చేసుకోవచ్చు, కలిపి కూడా చేసుకోవచ్చు. చక్ర క్లీనింగ్ అంటే నేను ఇవన్నీ యాడ్ చేశాను కాబట్టి మీకు అన్ని కలిపి చేయిస్తున్నాను. మెర్కబా ఒకటి చేసి ఆపేయచ్చు, చక్ర విడిగా చేసుకోవచ్చు, అలా దేనికది విడివిడిగా చేయొచ్చు. అంటే నాకు మీకు చెప్పాను కదా లాస్ట్ టైము, అది మెర్కబా అయిన వెంటనే బాడీ అంతా కొంచెం అదొక టైపు, ఎస్పెషలీ చెస్ట్, ఆ షోల్డర్ అంతా అదొక టైప్ ఫీలింగ్ వస్తుంది. అందుకు ఆ చక్ర క్లీనింగ్ అయినప్పుడు కొంచెం యూ జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు కంట్రోల్. అప్పుడు అక్కడ నుంచి క్లీన్ అవుతున్నట్టు మీరు బర్కాబా చేస్తున్నప్పుడు కూడా అక్కడ నుంచి మొత్తం క్లియర్ అవుతున్నట్టు చేయొచ్చు. చక్ర హీలింగ్ లోనే మీరు క్లియర్ చేయొచ్చు. అంటే అక్కడ కొంచెం ఎమోషనల్ ట్రామా అది ఏదైనా ఉంటే అవన్నీ డీపర్ లెవెల్ నుంచి బయటకు వెళ్ళడానికి టైం తీసుకుంటుంది కదా. అది మీకు ఇప్పుడు మనం ఈక్వల్ స్పీడ్ 31/24 అది చేస్తాం కదా, స్పీడ్ ఆఫ్ లైట్. అప్పుడే మనం ఆ ఏరియాలోనే ఆ తిరుగుతున్నప్పుడు ప్రతి సెల్ కూడా అక్కడ తిరిగి ఆ స్పీడ్ లో తిరుగుతున్నప్పుడు బయటికి ఇప్పుడు సెంట్రిఫ్యూగల్ అంటాం కదా, బయటకు వెళ్ళిపోతా, అలా బయటకు వెళ్ళిపోతున్నట్టు మీరు ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే. తర్వాత ఇది ఎన్ని రోజులు, బికాస్ యూఎస్లో ఉండే వాళ్ళు మాకు ఇంకా మార్నింగ్ చేస్తాం తప్పకుండా, బట్ ఇమీడియట్లీ హ్యావ్ టు గో టు మీటింగ్స్ అన్ని కొంచెం బిజీ అయిపోతుంది. బట్ వన్స్ అంతా అయిపోయిన తర్వాత నైట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది పడుకునే మీరు ముందు. నైటే చేసుకోండి. అంటే ఇప్పుడు మాకు ఈసారి మీరు ఎక్కువ మంది కానీ ఉంటే నేను ఈవినింగ్ పెడతాం, మాకు మార్నింగ్. ఓకే. మాకేం ఇబ్బంది ఏం లేదు. మీకు అందరంటే మీరు ఈవినింగ్ కూడా ఫ్రీగానే ఉంటారు కదా, 9 తర్వాత అందరూ ఫ్రీగానే ఉంటారు కదా. 9 తర్వాత ఫ్రీగా ఉంటామండి. మీరు 9 తర్వాత మీరు 9:30 అయినా మనకి ఇక్కడ మాకు 7 అవుతుంది కాబట్టి మార్నింగ్
నాకేం అవును. ప్రాబ్లం లేదు. మీరు గ్రూప్ గాని ఉంటే ఆఫ్టర్ దట్ వి విల్ మేక్ ఏ ఈవినింగ్ చేసేలాగా ప్లాన్ చేద్దాం. ఓకే. ఒక ఫ్యూ సెషన్స్ అలా ప్లాన్ చేద్దాం యాహ్! మీ గ్రూప్కి. ఇక్కడ వాళ్ళు జాయిన్ అయితే జాయిన్ అవుతారు. వీళ్ళకి మార్నింగ్ కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఓకే. ఇక్కడ జాయిన్ అవుతారు. అలా. యాహ్! ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు నమస్తే మేడం, నేను వేమనాడు మేడం. చెప్పండి. మేడం నేను డైలీ ఈఎఫ్టీ చేస్తాను మేడం ఫస్ట్, తర్వాత ఆనంద కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన. సో ఇవి అయిన తర్వాత రేకి చేసుకొని మర్కబా చేస్తుంటాను మేడం. అయితే నిన్న ఏమైందంటే మేడం, ఎందుకు ఫస్ట్ మర్కబా చేసి ఇవి చేద్దామని అట్లా ట్రై చేశాను మేడం. మర్కబా చేసి ఇవి ట్రై చేద్దామనేసరికి బాడీ హెవీగా అయిపోయి ఒక స్థితిలోకి వెళ్ళింది మేడం. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఇది చేశాను. అంత కంటిన్యూస్ అన్ని కలపకూడదు. మేడం మీరు విడివిడిగా చేయండి. ప్రొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి అలా చేసుకోండి. మేడం ఇప్పుడు విశ్వ కళ్యాణ సాధన ఈఎఫ్టీకి దీనికి గ్యాప్ ఉండాలా మేడం మన మర్కబాకు? అక్కర్లేదు. అంటే మీరు మర్కబాను విశ్వ కళ్యాణ సాధన కలిపి చేయొచ్చు. రేకి విడిగా మేడం. చేసుకోండి. రేకిని కలపకుండా విడిగా చేసుకోండి. అలా మీరు ఓకే చెప్పండి. మేడం. ఈఎఫ్టీ అనేది పెద్ద ఏం కాదు. ఈఎఫ్టీ చాలా పైన షాలోగా జరుగుతుంది కాబట్టి అదేం ఇబ్బంది కాదు. ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఓకే మేడం. సో రేకీని మర్కబా మిక్స్ అంటారు కదండి? చేయొచ్చు. రేకి మర్కబా చేయొచ్చు, సిద్ధ మర్కబా చేయొచ్చు. సిద్ధ రేకి అలా అలా కలపద్దు. ఓకే. అంటే కొంచెం ఫ్రీక్వెన్సీస్ తేడా ఉంటాయి కాబట్టి వెంటనే అలాగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ అన్నమాట. అది. ఓకే. మేడం మీరు రేకిది ఎనర్జీ ఏదో ఇస్తా అన్నారు మేడం. రేకి ఎనర్జీ ఇస్తా అని గుర్తు చేయండి అన్నారు మీరు. నేను ఫస్ట్ మీకు అబండెన్షియా దాంట్లో చేశాను కదా. ఓకే మేడం. అదొకటి ఇచ్చాను మీకు. ఇది దిస్ ఈజ్ చక్ర మీరు అనుకుంటే అయిపోవడం కాదు. అది ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యి బట్టి మీకు తొందరగా అవుతుంది చక్ర హీలింగ్. అది మేము అబ్జర్వ్ చేస్తున్నాం రెండు మేడం. అయ్యాయి. మూడోదేమో అది ఇచ్చాను కదా నిన్న, రిసీవింగ్ ఎనర్జీ ఇచ్చాను. అంటే 3 అచీవ్మెంట్స్ ఇచ్చాను మీకు. ఓకే మేడం. అంటే మీకు తెలియడం లేదు. తీసేసుకుంటున్నారు, జోబులో బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? డబ్బులు ఇచ్చేయాలి కదా షాప్లో. మీరు ప్లేట్ నిండా వడ్డించేస్తున్నారు. అదే తప్పుగా ఉంది. అంటే క్యాజువల్ గా తీసుకుంటున్నారు కానీ కాదు దేనికి అదే. ఓకే మేడం. ఓకే అండి. ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి. మనం ఇంకా మెడిటేషన్లోకి వెళ్తే మళ్ళీ మాట్లాడడానికి అవ్వదు. మెడిటేషన్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఇంకాసేపు మాట్లాడచ్చు ఎవరైనా. ఎలా ప్లాన్ అంటే మెర్కాబా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేసుకోవచ్చు. కళ్యాణ సాధన ఏదన్నా మీకు ఎన్ని విషయం ఉంటే 1 or 2 times చేసుకోవచ్చు. అమ్మా అవి కలిపి చేసుకోవచ్చు. చెప్పండి. నేను ఉమాదేవి అమ్మా. చెప్పండి. మెర్కాబా అంటే నేను మెర్కాబాలో జాయిన్ అవ్వక ముందు ఈ కళ్యాణ సాధన ఏదో ఒక్కటే చేయడానికి అవుతుందమ్మా. నాకు పిల్లలతో నేను అంత టైంకి కేటాయించలేకపోతున్నాను. సో మనం క్లీన్ ఏది చేయగలిగితే అది చేయండి అమ్మా. చేయమంటారా అమ్మా? అంతే. ఇప్పుడు టైం ఉన్నోళ్ళు ఎక్కువ చేసుకుంటారు, టైం లేని వాళ్ళు తక్కువ చేసుకుంటారు. ఏది చేసినా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. అందుకే నేను ఇప్పుడు మక్తాబాలోకి వచ్చాక ఈ మక్తాబా మీద ఒక్కదాని మీదే కూర్చుంటున్నాను. అది కూడా రాత్రి కూడా నాకు అసలు చేయడానికి అవ్వట్లేదమ్మా. పిల్లలు నన్ను వదిలిపెట్టట్లేదు. సో ఒక్కప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడే నేను చేయగలుగుతున్నాను. సో నాకు ఖాళీ చూడండి, మ్యూట్లోకి వెళ్ళండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. నాకు ఖాళీ దొరికినప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుంటే నేను ఆ పిరమిడ్ ఇలా తిరుగుతున్నట్టు అదైతే విజువలైజేషన్ వస్తుంది. సో ఎంతసేపు నేను ఒక్కటే చేయగలుగుతున్నాను అని అంటున్నాను. ఇక్కడ ఉన్న నువ్వు వాళ్ళు ఒక్కటే చేసినా నువ్వు 20 ఏళ్ళు చేసే మెడిటేషన్ కన్నా ఎక్కువ చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? వీఆర్ డూయింగ్ మోర్. ఇక మాకు తోచక మేమేదో నేర్చుకున్నామని అవన్నీ మీ మీద రుద్దుతున్నాను అంతే. నేను చెప్పేవరకు నాకు నిద్ర పట్టదు కాబట్టి. అంతేగాని ఏది చేసినా యూ విల్ గెట్ రిజల్ట్. ఏదైనా విషయం ఉంటే కళ్యాణ సాధన అది చేసుకోమ్మా. ఇందులో ప్యూరిఫై అవుతావు కాబట్టి నీకు అందులో కూడా చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అది తేడా. ఓకే యా.
అండ్ నేను ఒక విషయం చెప్పాలమ్మా. నేను ఈ మర్కబా చేసిన ఈ కొన్ని రోజుల్లోనే నేను నాకు సయాటికా పెయిన్ ఉందని చెప్పాను కదా! ఆ పెయిన్ ఉందని చెప్పాను కదా! అది 1% నేను ఫీల్ అవుతున్నానేమో. బట్ 99% నాకు అక్కడి నుంచి పెయిన్ ఇన్ని రోజులు పెయిన్ పుల్ అవుతుంది నాకు అని చెప్పాను రోజు కదా! అదే చెప్పేవాళ్ళు కదా మీరు, పెయిన్ అని. మరి అది ఆ! రాయండి, యూట్యూబ్లో ఇది చేశాను తగ్గిందని పెట్టండి మెర్కబా దాంట్లో. నేను మర్కబా మొత్తం నాకు అంతా అయిపోయాక ఒక్క వీడియో చేసి ఇంకా పెడదాం. అంతా అయిపోయాక కొసర్లు భోజనాలు వడ్డించాక కాదు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పెట్టాలి. ఎందుకు ఓకే. వెయిటింగ్, ఎందుకు? టు హెల్ప్ అదర్స్ లేట్ చేయకూడదు మనం. ఓకే. నెక్స్ట్ ఓకే. ప్రోగ్రామ్ కొంతమంది నేర్చుకుంటారు కదా, మీలా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఉంటారా లేదా? అవునమ్మా. అవును. ఫిజియోథెరపీకి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, ఆపరేషన్కి వెళ్తారు, వెళ్తారా లేదా? ఒక్కళ్ళు చూసి ఒక్కళ్ళకి తగ్గినా మీరు హెల్ప్ చేసినట్టే కదా. అవునమ్మా. అది ఎస్. అందుకని ఎంతసేపు నేను నాకు తగ్గాక అని అనుకోకూడదు మనం. మనకి ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ గుడ్, యూ హ్యావ్ టు టెల్ పీపుల్. గ్రాటిట్యూడ్, దట్ ఈస్ షోయింగ్ ది షూర్ అమ్మా. గ్రాటిట్యూడ్. అది అంటే నేను షూర్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనము చెప్పేదానికన్నా చాలా ఫ్లవరీ లాంగ్వేజ్తో అసలు అద్భుతము మిరకిల్స్ అయిపోయాయని చాలా కామెంట్స్ ఉండే ఛానల్స్ చాలా ఉంటాయి, అవునా కదా? అసలు అవునమ్మా. ఇలా పట్టుకుంటే రేపు పొద్దున కల్లా కోటేశ్వరుడు అయిపోతాయి అంటారు. మరి ఆడు చెప్పి సంవత్సరం అయిపోతే విన్నోళ్ళందరూ కోటేశ్వరులు అయ్యి ఉండాలి కదా, అవ్వరు. కానీ ఏంటి, విల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్. అది మనం కరెక్ట్ అమ్మా. అంత ఫ్లవరీగా మనం అనుకుని మనం రియల్గా ఇది జరిగింది, ఇది చేసుకుంటే మంచిదని కొంతమందికి అర్థమైనా వీఆర్ రియల్లీ హెల్పింగ్ ద పీపుల్. ఆ యా. డిఫరెన్స్ అనేది మనం గుర్తించి ఎదుటి వాళ్ళకి గుర్తించేలా చేయాలి. అది యా తల్లి. షూర్‌గా నేను పెడతానమ్మా. యా. ఎందుకంటే ఫిజికల్ లెవెల్లో చాలా మందికి తెలియదు తగ్గడం అనేది. అవునమ్మా. మనకి చేయడం ద్వారా తగ్గుతుంది అనేది, ఆ మెసేజ్ అనేది వెళ్తే కొంతమంది నేర్చుకుంటారు. షూర్ అలా తల్లి. చాలా తక్కువ టైమే కదా. నువ్వెంత 7 రోజులు అయింది మనం చేసి, ఎస్ అమ్మా. 7 అవును. రోజులు అవుతుంది. తర్వాత ఎంత టైం పడుతుంది మాక్సిమం? ఇంకా నేనేదో మాట్లాడి అలా టైం కావాలి, లేకపోతే 15 మినిట్స్ కూడా పట్టదు. యాక్చువల్గా మేము నేర్చుకున్నప్పుడైతే ఓన్లీ 4 మినిట్స్. మర్కాబాది మాకు నేర్పించాక డూ ఇట్ ఇన్ 4 మినిట్స్, లీవ్ ఇట్, అంతే. ఓకే. అలాగే చేసేవాళ్ళం అన్నమాట. అందుకని మీకు ఎంత బాగా చేసి ఆ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నా ఇట్స్ నాట్ మోర్ దాన్ 10-15 మినిట్స్ లోపల అయిపోతుంది. మరి దానికే మీరు రిజల్ట్ వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ నాట్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. మనకు మెంటల్ లెవెల్లో చేంజ్ ఉంటుంది, ఎమోషనల్ లెవెల్లో ఉంటుంది, అండ్ మీ యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. యువర్ క్యాపబిలిటీ టు అండర్స్టాండ్ లైఫ్, టు అండర్స్టాండ్ పీపుల్, తర్వాత ఎమోషనల్ రెసిలియన్స్ పెరుగుతుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ అవునమ్మా. ఏంటి, మనకు తెలియకుండానే అవన్నీ నార్మల్ న్యాచురల్ అయిపోతాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అంతే. ఓకే, ఎస్ గుడ్. అమ్మా. తప్పనిసరిగా పెడతాను తల్లి. యా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సో మనకి రిసీవింగ్ ఎనర్జీ ఎవరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి, 1 or 2 పీపుల్. నిన్న మెడిటేషన్ అయిన తర్వాత మేడం నాకింకా అసలు లెగవాలనిపించట్లేదు. ఇక్కడే మళ్ళీ నేను జస్ట్ మెడిటేషన్ చేసిన దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ అలా లై డౌన్ చేసి పడుకొని ఉన్నాను మేడం. అంటే చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. చాలా మత్తుగా కూడా అనిపిస్తుంది మళ్ళీ. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలాగే పడుకున్నా. ఐ వాస్ లయింగ్ డౌన్ అండ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. అండ్ తర్వాత కూడా నేను ఐ సీ లైక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై ఈటింగ్ ప్యాటర్న్ అమ్మ. లైక్ నేను ఒక్క మీల్ తిన్నా కానీ లైక్ చాలా తక్కువ తింటే కూడా ఇంక తినాలనిపించట్లేదు. లైక్ ఇంకా లైక్ 2 ఇడ్లీస్ తిన్నాక ఇంక ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీమోర్. చాలింకా అనిపించేసి నిజంగా లిటరల్లీ ఫస్ట్ ఫుడ్ పడేయను అలాంటిది నేను పడేసాను మేడం నిన్న. దట్స్ ఓకే. నాకొద్దింకా అని. పడేయద్దు, అది తక్కువ పెట్టుకోండి. అంటే నాకు తెలియలేదు. 3 ఇడ్లీస్ ఉమ్. కూడా నేను అసలు ఇంకా 3 రోజులు ట్రై చేశాను కానీ తినలేకపోతున్నాను. అది ఇంకా తినాలనిపించట్లే ఇంకా. అది అండ్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మేడం. అంటే "ఏంటి నువ్వు డిఫరెంట్‌గా కనిపిస్తున్నావు. మంచిగా కనిపిస్తున్నావేంటి?" అంది. ఉమ్. ఏమో ఏమో దెర్ విల్ బి గ్లో. మనకి ఏంటంటే హ్మ్. ఎనర్జీ వల్ల బాడీలోంచి మనకి ఇన్నర్ గ్లో బయటకు కనిపిస్తుంది. అండ్ ఆ హ్మ్. ఫేస్లో ఆ ప్రశాంతత అనేది పీపుల్ కెన్, వాళ్ళకి అర్థమవుతుంది.
మనం ఎంత బాగా తయారై వెళ్ళినా మన ఉమ్, ఫేస్ లో ఆ డిస్టర్బెన్స్ అనేది పీపుల్ కెన్ అండర్స్టాండ్, ఫీల్ దట్. ఎప్పుడైతే మీరు ప్రశాంతత, ఇన్నర్ పీస్ తోటి మీరు ఉంటారో, దట్ పీపుల్ ఫీల్ దట్ ఎనర్జీ ఆల్సో. అంటే మరి 55 feet ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా మీ చుట్టూ. అండ్ దోస్ హు ఆర్ ఇన్ దట్ ఎనర్జీ ఫీల్డ్ ఆల్సో, దే ఆల్సో ఫీల్ క్వైట్ అండ్ కామ్. వాళ్ళు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. అది తేడా. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, హౌ ఎనర్జీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్, దాని ప్రభావం ఎలా ఉంటుంది అలా అన్నమాట. ఓకే, సో ఎనీ క్వశ్చన్? ఇంకెవరన్నా రిసీవింగ్ ఎనర్జీ మీద ఎవరన్నా చెప్తారా? ఓకే, చక్ర హీలింగ్ అండ్ రిలేషన్షిప్స్ మీద మళ్ళీ మాస్టర్ క్లాస్ సండే పెడుతున్నాము. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ క్లాస్కి అటెండ్ అవ్వమానండి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ విల్ కండక్ట్ వన్ మోర్ క్లాస్ టు హీల్. మీరు అక్కర్లేదు, మీరందరూ ఇవి చేసినా అన్నీ అవుతాయి. కొత్త వాళ్ళు నేర్చుకోగలిగితే యూ కెన్ హెల్ప్ ద పీపుల్ అన్నమాట. అందులో అన్నీ వస్తాయి, రిలేషన్షిప్తో పాటు హెల్త్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. రిలేషన్షిప్ విత్ ద మనీ, బిజినెస్ అన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. ఓకే, మెర్కాబా ఉండదు అందులో, బట్ ఓన్లీ చక్ర హీలింగ్ అండ్ కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ పెడతాను అందులో. ఎన్ని ఓకే, రోజుల ఇంకేమైనా ప్రోగ్రామ్ మేడం? ఏమండి? ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అండి అది? అదంటే 21 days ఎంత పెట్టినట్టున్నా గుర్తులేదు, కానీ ఓన్లీ 2 days సాటర్డే సండే లాగా హుప్నొప్పనో లాగా వీక్కి 2 days ప్రాక్టీస్ వాళ్ళు చేసేలాగా. ఓకే మేడం. అలాగా రోజు ఇలా కంటిన్యూస్ కాదు. ఇది ఎందుకంటే నేను మెర్కాబా మీకు అర్థమై చెయ్యాలని కంటిన్యూస్ పెట్టాను. మళ్ళీ విడిగా ఒక అవసరం అయితే ఉట్టి మెర్కాబా ఏమన్నా పెడతానేమో, ఇన్ని కలిపి కాకుండా. ఓకే, చూద్దాం. ఓకే. మీరు అందరూ ఏం సజెస్ట్ చేస్తారు? అన్ని కలిపి పెట్టాలా, లేకపోతే కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ఒక్కొక్కటి పెడితే బాగుంటుందా? యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్స్. ఒక్కొక్కటి పెడితేనే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఎవరికైనా అర్థమవుతాయని నేను అనుకుంటున్నానమ్మా. అన్ని మనం అన్ని ఒకసారి తీసుకొచ్చి మనం పోర్ చేసినా దేని ఎనర్జీ దేని ఎంత అనేది ఎవరికి తెలియదు కదా. తెలియవలసింది ఏమన్నా, వాళ్ళకి రిజల్ట్ వచ్చేయడమే కదా కావాలి. యా అమ్మా. It's your wish. నేను యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వాళ్ళతోటి కోర్స్ ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సర్టిఫికేట్ కోర్స్ రన్ చేస్తాం. నేను వాళ్ళతోటి ఇలా ఇవి చేసి ఇవన్నీ చెప్తానంటే, అబ్బిబే అలా చెప్పొద్దండి, మీరు ఓన్లీ ఫస్ట్ స్టెప్ అంతే, అక్కడి వరకు చెప్పండి, అది ఫస్ట్ సర్టిఫికేషన్. సెకండ్ అడ్వాన్స్డ్ అని చెప్పి నెక్స్ట్ స్టెప్ చెప్పండి అంటే, నాకు అలా వాడికి రిజల్ట్ వచ్చేయాలి ముందని ఉంటుందండి నాకు. అంటే వాళ్ళు ఒప్పుకోరే, ఓన్లీ ఇలా స్టెప్ వైజే చెప్పండి, అంతా ఒకేసారి చెప్పొద్దు వాళ్ళకి అంటారు అన్నమాట. ఓకే, సరే. కానీ అన్నీ ఒకేసారి ఇస్తేనే బాగుంటుందేమో మేడం, ఎందుకంటే కొంతమంది టైం పెట్టలేకపోవచ్చు ఇన్నిసార్లు, అట్లా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మందికి చేరాలి, ఎక్కువ ఇది అంటే ఒకేసారి అయితేనే కొంచెం వీలుగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక లెవెల్లో పడిపోయారంటే ఆ ఎనర్జీస్ ఇంక చేసుకుంటూ ఉంటారు. అదే అంటే ఒకసారి తెలిసింది అంటే ఐడియా ఉంటుంది అసలు ఏ ఎనర్జీ ఉంది, మనం ఎనర్జీ తీసుకోగలిగామా లేదా, రిసీవింగ్ లేదా అనేది తెలుస్తుంది. ఒక్కొక్కటి అంటే వాళ్ళు కొంతమంది టైం పెట్టలేకపోవచ్చు, ఒక్కోసారి ఏమైనా ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, అట్లా అంటే నేను అట్లా. సత్యానండి. చెప్పండి. కంటిన్యూ 10 రోజులు మీతో ఉండడం వల్ల మన ఎనర్జీలో చాలా మార్పు వస్తుందండి. ఇది చాలా బెటర్ ఆప్షన్ కింద నాకు అనిపించిందండి. అదే రోజు ఏంటంటే ఇక రోజు మీతో ఉండడం ఏదో ఒకటి చేద్దాంలే, ఇంకా అందరూ ఉన్నారు కదా అని ఆ ఇంట్రెస్ట్ తో కూర్చుంటాం కదా మనం. బాగా తెలుస్తుంది మేడం. 10 రోజులు కంటిన్యూ ఉండడం వల్ల అది చాలా బాగా మాకు తోడవుతుంది. పెట్టడం అందుకే పెట్టారు, 10 రోజులు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా అలవాటు అయిపోతుంది చేయడం అనేది. ఎక్కడ కూర్చున్నా మీరు చేసుకోగలరు. వస్తుంది మేడం. బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం.
ఓకే అండి. కలిపే బాగుంటుందేమో మేడం. ఎందుకంటే చక్ర క్లెన్జింగ్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ హ్మ్. తెలుస్తుంది కదండీ! అవును. మెర్కబా చేసినప్పుడు. అవును. అయితే అట్‌లీస్ట్ అంటే నాట్ టూ మెనీ బట్ అట్‌లీస్ట్ 2 కలిపితే ఐ థింక్ ఇట్ విల్ బి రెండైతే మోర్ ఉండాలి. చక్ర హీలింగ్, యాహ్! చక్ర క్లీనింగు ఇది ఉంటే బావుంటది. అవును. యాహ్! ఓకే. ఓకే. అదేంటి రిసీవింగ్స్ అనేది ఇంకా అది జనరల్ పబ్లిక్ ఇంకా ఓపెన్ చేయాలి. ఓన్లీ మీ గ్రూప్‌కి ఇచ్చాను. ఓకే. అది కూడా థ్యాంక్ మీరు హీల్ చేసుకోవడానికి ఇచ్చాను. హీలింగ్ అదర్స్ అది మళ్ళీ వేరే అనౌన్స్ చేస్తాను. దెన్ అప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుదురు గానీ. హౌ టు హీల్. మేడం వన్ మోర్ క్వెషన్ లైక్ ఇది నా ఫస్ట్ క్లాస్ మేడం మెర్కబా నేర్చుకోవటం. హ్మ్. నేను ఫ్యూచర్‌లో ఇంకా వేరే క్లాసెస్ నేర్చుకోవాలంటే కొంచెం 1 మంత్ ఆర్ 2 మంత్స్ టైమ్ గ్యాప్ ఇవ్వమంటారా? లేకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వటం బెటరా? లేకపోతే ఫస్ట్ ఈ ప్రాక్టీస్ చేసుకొని దెన్ ఐ కెన్ గో విత్ అదర్ క్లాసెస్. కాదు. మీరు చేస్తూ ఉంటే మీకు అవకాశం వస్తే మీరు చేస్తూనే ఉంటారు. అంతే. హ్మ్. ఇప్పుడేదో నేను అయి అయ్యాక చేస్తాను అంటే మీరు చేయడానికి లేకపోతే మీరు ఇది ప్రాక్టీస్ చేయరు. హ్మ్. హ్మ్. అంటే మీరు ఈ ప్రాక్టీస్ చేసుకుంటా ప్యూరిఫై అవుతూ ఉన్న కొలది కొత్త ప్రాక్టీసు, కొత్తది మీకు అవకాశం వస్తూ ఉంటది. అప్పుడు మీకు జాయిన్ అవ్వాలని నేర్చుకుంటారు. నేర్చుకోండి. ఏం ఆపద్దు. ఓకే. ఏదో రెండేళ్ళు ఆగాలి, 3 ఏళ్ళు ఆగాలని అంటే నో అందులో అంత టైం లెవెల్స్ కాదు. అట్‌లీస్ట్ ఉన్నప్పుడు లైక్ 2, 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొత్తది జాయిన్ అవ్వచ్చా? లేకపోతే వెంటనే జాయిన్ అయిపోవచ్చా? దేనికది. మనం అన్నీ పెద్ద డిఫరెన్స్ లేకుండా ఉండేవే మనం నేర్పిస్తున్నాం. డిఫరెంట్ లెవెల్స్‌లో పనిచేస్తాయి ఇవన్నీనమాట మనం చేసేవి. ఓకే. ఓకే. చూడండి మీ అందరికి వీలు బట్టి హ్మ్. అందరికీ ఇదే ఫస్ట్ క్లాస్ కదా మేడం? మెర్కబా ఫస్ట్ అవును. అందరికీ ఇదే ఫస్ట్ క్లాస్. క్లాస్. ఏదైనా అదే ఫస్ట్ అవుతది గదా! మీరు చక్ర హీలింగ్ మామూలు చక్ర హీలింగ్ నేర్చుకుని ఉంటారు గానీ, ఇది ఎనర్జీ తోటి ఫ్లషింగ్ ఎనర్జీ తోటి చేయలేదు గదా! ఇప్పుడే అవును. చేశారు. రిసీవింగ్ ఇప్పుడే చేశారు. ఇంకా అందుకని ఎప్పటికప్పుడు అది కొత్తే. అవును. ఓకే. ఐ విల్ గో విత్ ద మెడిటేషన్ అండి. ఫస్ట్ మెర్కబా చేద్దాము. మెర్కబా చేసిన తర్వాత ఓ పని చేద్దాం. చక్ర హీలింగ్ చేసుకొని మెర్కబా చేసి ఆ తర్వాత రిసీవ్‌లోకెళ్దాం. ఓకే. సిట్ స్ట్రెయిట్. Inhale into the abdomen, exhale through the mouth 3 times. Invoke chakra flushing energy. చక్ర ఫ్లషింగ్ ఎనర్జీ మీ అందు ప్రవహించి ప్రతి చక్రాన్ని దానికి సంబంధించిన అన్ని ఛానల్స్ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీని బయటికి ఫ్లష్ చేయాలి అని అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అందరికీ కూడా శుభం కలగాలి. ఫీల్ దట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్రౌన్ నుంచి క్రౌన్ ఆగ్నేయ చక్ర, throat, heart, solar, navel, sex chakra, basic, హరిపాతాలు అరిచేతుల్లోంచి కూడా అవి గిరగిర తిరుగుతూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతి అణువులోంచి పంచకోశాల్లోంచి కూడా ఉన్న ఆల్ నెగిటివ్ ఎనర్జీస్, మెమరీస్, బ్లాకేజెస్, వాట్ ఆర్ ఆల్ నాట్ నీడెడ్ ఫర్ యూ అవన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతున్నాయి. కంప్లీట్లీ మీకు ఎక్కడన్నా పెయిన్ ఉన్నా ఏ పార్ట్ అన్నా డిసీజ్ ఉన్నా లెట్ దట్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. నియర్ బై చక్రాలోంచి ఆర్ కనెక్టెడ్ టు ద ఎర్త్. పై నుంచి కూడా సెంట్రల్ సన్ నుంచి కూడా లైట్ వస్తుంది. యూఆర్ రిసీవింగ్
వాట్ ఆర్ ఆల్ నాట్ నీడెడ్ ఎర్త్ లోపలికి ఒక పాదాల్లోంచి రూట్ సిస్టమ్ వెళ్ళినట్టుగా భూమి కోర్ ఆఫ్ ది ఎర్త్ లో కూడా వెళ్ళిపోతుంది. ఫ్లష్ అవుట్ అవుతున్నప్పుడు డివైన్ ఎనర్జీ వచ్చి ఆ ఖాళీలన్నిటిని కూడా పూర్తి చేస్తూ ఉన్నట్టుగా భావించి థ్యాంక్ ది ఎనర్జీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ యూ స్టార్ట్ ది మెర్కబా. ఫింగర్ టిప్స్ కలపండి. చూపుడు వేలు, బటన్ వేలు, ఇన్హేల్, టెట్రాహెడ్రాన్, పైది సన్ టెట్రాహెడ్రాన్ పూర్తిగా కాంతితో నిండిపోతుంది. ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ. ఎర్త్ టెట్రాహెడ్రాన్ పూర్తిగా కాంతితో నిండిపోయింది. ఐస్ అప్, ఐస్ డౌన్. చేంజ్ ద ఫింగర్. Inhale, sun tetrahedron. Exhale. Eyes up, down. ఆ పల్స్ లాగా ఒక లైట్ కిందకి ఎర్త్ లోపలికి ఆ టెట్రాహెడ్రాన్ టిప్ లోంచి లోపలికి భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్టు పంపిస్తున్నారు. చేంజ్ ద ఫింగర్. ఇన్హేల్, సన్. ఎక్సేల్. ఐస్ అప్, డౌన్. Inhale, exhale, eyes up, down. ఇప్పుడు బటన్ వేలును చూపుడు వేలు మిడిల్ ఫింగర్ రెండు కలిపి పెట్టండి. 3 బ్రెత్స్ ఉంటాయి. ఇన్హేల్, ఎక్సేల్, ఐస్ అప్, పల్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఐస్ అప్, ఐస్ డౌన్, పల్స్. ఇన్హేల్, ఎక్సేల్, ఐస్ అప్, డౌన్, పల్స్. ఇప్పుడు పైనుంచి ఉన్న ఆ దివ్యమైన కాంతి కిరణం కమింగ్ ఫ్రమ్ అబౌవ్, భూమిలోంచి కూడా కాంతి కిరణం వచ్చి మీ హరా సెంటర్లో ఒక బాల్ ఆఫ్ లైట్ గా రెండు ఆ కాంతులు అక్కడ చేరి ఆ బాల్ ఆఫ్ లైట్ ని పెంచుతున్నాయి. మీ బ్రెత్ తో పాటు అది పెరుగుతూ ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఒకసారిగా పెదాలు రౌండ్ గా చేసుకుని ఉఫర్ ఊదుతూ ఆ బాల్ ఆఫ్ లైట్ మీ చుట్టూ ఒక స్పెరికల్ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ గా అది బ్లాస్ట్ అలా ఫామ్ అయినట్టుగా మీరు ఊదుతారు. ఇన్హేల్,
We do this spherical breathing. ఆ స్పేర్ అంతా కూడా గాలి పీల్చి వదులుతున్నట్టుగా అదంతా మీ శరీరం లోపలికి వచ్చి బయటకు వెళ్తున్నట్టుగా ఆ స్పేర్ అంతా కూడా ఆ లైట్ అంతా. Do this spherical breathing for some time. Enjoy that energy. Now we put the palms ముద్ర పెడుతున్నారు. పెట్టి బొడ్డు మీదకి ఆనిచ్చగానే ఆ బాల్ ఆఫ్ లైట్ హార్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హార్ట్ నుంచి నౌ యు ఫీల్ లవ్ టువర్డ్స్ డివైన్ లవ్ టువర్డ్స్ ఆల్ ద బీయింగ్స్. Send that divine love to your body, to all the body parts. Where you have any problem, send that to that part. Sending to all the beings. Now, ఆ టెట్రాహెడ్రాన్స్ రెండు బాడీ సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉందా లేదా ఒకసారి బాడీని అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఒకే లైన్ ఆఫ్ రే ఆఫ్ లైట్ ఆ టెట్రాహెడ్రాన్ టిప్లోంచి బాడీలోంచి కింద టెట్రాహెడ్రాన్ టిప్లోంచి అర్త్ లోపలికి వెళ్తుంది. యూఆర్ హ్యాంగింగ్ ఇన్ బిట్వీన్ with all the balance. Equal speed. Inhale. Exhale through the mouth. Sun tetrahedron clockwise. Earth tetrahedron anti-clockwise. Now 31/24 Merkaba formation. Inhale. Let it settle. 55 feet of energy field లోపల ఉన్నారు మీరు. Now 9/10 speed of light. Inhale. Feel that whole body, energy, atoms, photons, they're all moving in speed of light inside your body, outside your body. Now, from the heart, we are moving up from the crown chakra, పైకి వెళ్తూ ఉన్నారు. A straight a beam of light లో we are traveling up. పైకి వెళ్తూ ఉన్నారు. We are moving up.
You are moving into 4th dimension. ఆ పైకి వెళ్తూ ఉన్నారు. నీలి ఆకాశము, మేఘాలు, సైలెంట్ సాలిట్యూడ్, నిశ్శబ్ద ఏకాంతంలో. యు ఆర్ ఆల్ వన్ విత్ ద డివైన్. యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద డివినిటీ, క్రాసింగ్ ది మూన్, సన్. ఇంకా చాలా చాలా దూరం, అనంతమైన దూరానికి యు ఆర్ మూవింగ్. You are entering into the blue Sirius star. ఆ బ్లూ కలర్ కాంతిలో మీరు లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎంటరింగ్ ఇంటూ దట్. ఆ పోర్టల్ లోపలికి, ఆ ద్వారం దాటి లోపలికి ఎంటర్ అవుతున్నారు. The divine presence there. All the gurus, ascended masters, they're all there. You can feel the shift of energy after entering into the portal. ఆ అద్భుతమైన శక్తి మీలో నిండిపోతూ ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ విష్, మీ కోరిక ఏదన్నా ఉన్నా అది జరిగేటట్టుగా అక్కడ కృతజ్ఞతలు చెప్పుకొని మీ గురువులకి నమస్కారం చెప్పి యూ కెన్ కమ్ బ్యాక్ స్లోలీ. Slowly you come back to your heart with all the blessings, divine love, light. ఆ హార్ట్ నుంచి మొత్తం బాడీ అన్ని పార్ట్స్కి ఆ డివైన్ లైట్, లవ్ బాడీలోంచి బయటకు ఆరా అంతా కూడా నిండినట్టుగా భావిస్తూ నెమ్మదిగా కళ్ళిపారు. Okay, you can open your eyes. ఓకే, ఎవరైనా మాట్లాడతారా?
మేడం చెప్పండి. చక్రా ఫ్రెష్ ఎనర్జీ బాగా విపరీతంగా వచ్చినట్టు అనిపించింది. మెర్కబా స్టార్ట్ అయినా కూడా ఇంకా అలా వస్తూనే అన్నట్టు అనిపించింది. మెర్కబా ఉమ్, కూడా బాగా ఇవాళ బాగా తెలిసింది నాకు. ఇన్ని రోజుల కంటే ఇవాళ బాగా చాలా బాగా. ఉమ్. అంటే మనం కంటిన్యూస్ గా మెర్కాబా ఎనర్జీలో ఉంటున్నాం కదా. ఆ, సెకండ్ డేనో థర్డ్ డే నుంచి మొదలు పెట్టాం కదా. ఉమ్, సో అది 24 hours ఉంటుంది మనకు. ఆ 55 feet ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్ అది తిరుగుతూనే ఉంటుంది స్పీడ్ ఆఫ్ లైట్ లో. అందుకే మన ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనం ఎంత క్లియర్ అవుతున్న కొలది యూ కెన్ ఫీల్ మోర్. అంటే సర్టిలిటీ ఆఫ్ ఎనర్జీ మీ లోపల మీ ఆరాలో పెరుగుతున్న కొలది యూ కెన్ ఫీల్ మోర్. రోజు క్లారిటీ వస్తుంది. రోజు రోజుకి తెలుస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. ఇందులో ఒక హాఫ్ మినిట్ గ్యాప్ ఉంటే బాగుంటది అనిపించింది మేడం. వెంటనే చక్రా నుండి వెంటనే మెర్కబాలోకి రాలేకపోతున్నాము. మెర్కబాలో నుండి చక్రాస్ కూడా ఒక హాఫ్ మినిట్ కొంచెం మధ్యలో gap ఉంటే బాగుంటది. ఏం పర్వాలేదు, అది అయిపోయింది. కృతజ్ఞత చెప్పి ఇది మొదలు పెట్టడమే. మీరు వేరే వేరే చేసుకోండి, మీరు వేరే వేరే చేసుకోవచ్చు. అది చేసి వదిలేయండి. మెర్కబా విడిగా చేసుకోండి, రిసీవింగ్ వేరుగా చేసుకోండి, ఎలా అయినా పర్వాలేదు. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ అంతే. మేము చేసినప్పుడు చేసుకున్నా. ఇప్పుడు మీరు చెప్తుంటే హడావుడిగా అటు ఇటు అనిపిస్తున్నాను. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఇంకెవరైనా మీ ఎక్స్పీరియన్స్ అది చెప్పండి. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికి ఏంటి మీ డిఫరెన్స్ ఏంటనేది ప్రతి వాళ్ళు రాసి పంపించండి రేపు. అది చూసి మనకు ఇంకా ఎన్ని 11 days మనం అనుకున్నది. అవును మేడం. ఇంకో 3 days ఉందా? ఉంది మేడం. రేపటికి వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం ఇదే చేయిస్తాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ ఎనీ ఆస్పెక్ట్ సబ్జెక్ట్ ఏదన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏవో వింటుంటారో చదువుతుంటారు కదా, కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఏంటనేది మనకు తెలుసు, మాట్లాడుకోవడం ద్వారా అందరికీ ఒక అవగాహన వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఈ 11 days మీరు చెప్తున్నారు, మేము ఫాలో అవుతున్నాం కదా. అలా కాకుండా మేము సొంతంగా ఒక 10 days చేసి అప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతున్నాం జర్నల్ రాసి పంపితే మోర్ ఎఫెక్టివ్ ఉంటుందంటారా? ఇప్పుడు రాయండి, ఓకే మళ్ళీ 10 రోజుల తర్వాత రివ్యూ క్లాస్ పెడతాను, ఓకే అప్పుడు మళ్ళీ చెప్పండి. సరే సరే. అదే ఇప్పుడు అంటే వాట్ ఆల్ యూ ఫెల్ట్ అంతే. ఏదో అదే మీకు ఏమనిపిస్తే వచ్చిందా, ఏమన్నా వచ్చిందా, ఏం రాకపోతే రాలేదు, అసలు వేస్ట్, ఏదనుకుంటే అది రాయండి, ఏం పర్వాలేదు. అదే ఎలా మనకు అంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ. ఇన్నర్ వర్క్ అంటారు, ఇది అంతా ఏంటంటే ఇట్స్ ఆల్ కాల్డ్ ఇన్నర్ వర్క్. అన్నిటికన్నా చాలా డిఫికల్ట్ అన్నమాట ఇన్నర్ వర్క్ అనేది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ యువర్ బాడీ, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ అండ్ యాక్సెప్ట్ ఇట్. అంటే ఇప్పుడు మనం లాజికల్గా 100 వింటాము, అది బాడీ చెప్పిన దాన్ని మళ్ళీ ఒప్పుకోము మనం. అది దాంట్లోంచి కూడా బయటపడుతున్నామా లేదా. దీస్ ఆర్ ఆల్ అవర్ ఓన్ అబ్జర్వేషన్స్ బట్టి మనం అందుకని ఎప్పటికప్పుడే ఇప్పటికిప్పుడు తర్వాత ప్రాక్టీస్ ఫర్ 10 days అంతా చేయండి. ఒక రివ్యూ క్లాస్ నెక్స్ట్ ఇంకేదైనా బ్యాచ్ అయితే ఆ బ్యాచ్ మీకు కలిపి పెడతాను నేను. అండ్ ఎంకరేజ్ మోర్ పీపుల్ టు లెర్న్. నేర్చుకోవడం ద్వారా అందరికీ బెనిఫిటే కదా. ఎంత సఫర్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఐఎమ్ సీయింగ్ పీపుల్ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఫర్ నథింగ్, ఏం లేదు. ఉట్టిన 2 EFT ఏదో ఒక ఎనర్జీ నేర్చుకుంటే వాళ్ళు బయటపడిపోతారు, కానీ అది తెలియదు. అంత వరి కావాల్సిన పని లేదనేది తెలియదు. బట్ యూఆర్ రియల్లీ హెల్పింగ్ దెమ్ కదా. మనం ఎంతమందికి రీచ్ అవ్వాలి మనం. ఓకే సరే, ఐ విల్ స్టార్ట్ విత్ ద రిసీవింగ్. చేశాక నేను క్లోజ్ చేస్తాను.
ఓకే, ఇన్హేల్ ఎక్సేల్. నమస్కారం పెట్టుకొని ఇలా చెస్ట్కి టచ్ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్. I am open to receive. Feel that. మీ చేతులు బయట, మళ్ళీ మీ చేతులు ఉన్నాయి. ఆ 2 చేతుల నుంచి ఎనర్జీ వచ్చి ఆల్రెడీ అట్యూన్మెంట్ మీకు ఇచ్చేస్తాము. ఆ చేతుల నుంచి ఈ చేతుల లోపలగా మీరు మీ 2 చేతులు ఇలా పెట్టి ఉంటే ఈ కుడి చేతి వైపుకి మీరు నించుని ఉన్నట్టుగా, మీ ఫేస్ ఇలా ఉన్నట్టుగా ఈ చేతుల్లోంచి శక్తి వచ్చి ఈ హార్ట్, దాని నమస్కారం పెట్టిన చేతుల్లోంచి మొత్తం హార్ట్ నుంచి హోల్ బాడీ లోపలికి ఎనర్జీ వెళ్తుంది. అంతే. ఫీల్ దాట్. నువ్వు కూడా చేయరు. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఎనర్జీ అంతే. ఓకే, చేతులు తీసివేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ ఎనర్జీ. ఓకే, అవును.
క్లోజ్ చేస్తున్నాను. ఏమన్నా క్వశ్చన్ ఉందా ఎవరికైనా? డౌట్. ఒక చెప్పండి. క్వశ్చన్ అండి. మీరు విజువలైజ్ చేయమంటున్నారు కదా, లైక్ రైట్ హ్యాండ్ నుంచి మనకి ఇలా పెట్టాం కదా, ఇలా అవునండి. మనం ఈ రైట్ హ్యాండ్ వైపు మీరు ఇలా నమస్కారం పెట్టి ఉన్నట్టు. అక్కడి ఈ వరకు అర్థమైందండి. ఇందులోంచి వచ్చే కాంతి అంటే దీంట్లోంచి వచ్చే ఎనర్జీ మీ నమస్కారం పెట్టిన ఈ చేతుల్లోంచి హార్ట్ లోపలికి వెళ్ళి బాడీ లోపలికి వెళ్తుంది. అది మరి లెఫ్ట్ హ్యాండ్ లో నుంచి ఏమని విజువలైజ్ చేయాలండి? ఈ రెండిట్లోంచి వస్తుంది ఎనర్జీ, రెండిట్లోంచి వస్తుంది. మీరు ఇటు తిరిగి ఉంటారు అంతే. ఇటు నుంచి వచ్చి బ్యాక్ వస్తుంది కదా, ఇది ఫ్రంట్ వస్తుంది, ఇది బ్యాక్ వస్తుంది. ఓకే. రెండు చేతుల్లోంచి ఎనర్జీ వస్తుంది. ఇది మీరు ఇలా తిరిగి ఉంటే అంటే మీ సైడ్ మన బాడీకి ఉన్నట్టుగా. ఓకే మేడం. ఈ చేతుల్లోంచి అంటే మనం నమస్కారం చేసే చేతుల్లోకి వచ్చి హార్ట్ లోకి వచ్చి లోపలికి వస్తే ఇట్లోంచి బ్యాక్ నుంచి కూడా లోపలికి వస్తుంది. మీరు మొత్తం బ్యాక్ హార్ట్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇది ఇలా అనుకుంటే చాలు, ఇది మొత్తం హోల్ మొత్తం మీకు అంతా వెళ్తూ ఉంటుంది ఎనర్జీ. ఇది ఇలా వస్తుంది. తెలిసింది కదా ఎనర్జీ అనేది. తెలిసింది మేడం. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? క్లోజ్ చేసేయను. మేడం ఇది రోజుకు 2 సార్లు చేసుకోవచ్చా మేడం మర్కబా తర్వాత? మర్కబాకి దీనికి సంబంధం లేదు, ఓకే మేడం. ఎప్పుడన్నా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఓకే మేడం. బట్ బై డూయింగ్ దిస్ మీ జీవితంలో ఏదైతే లేదు 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 అని ఉంది కదా జీవితం అంతా, మేడం అవును మేడం. అది లేదు ఇది లేదు ఇది వస్తే ఇంకోటి లేదు, ఆ లేదు ఎందుకు మనం కొన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం అనేది కూడా ఉంది లోపల. ఓకే మేడం. లేదని అనుకుంటాం కానీ నిజంగా అది రావడం వస్తే ఏంటో అని భయం ఉంటుంది. అన్ని వల్ల యూఆర్ అనేబుల్ టు రిసీవ్, తీసుకునే శక్తి నీకు లేదు. నౌ త్రూ దిస్ తీసుకునే శక్తి నీలో పెరుగుతుంది, డివైన్ లవ్ వచ్చి. సో వాట్ ఎవర్ నువ్వు కోరిక ఉంది కానీ అది నీకు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఆ ఎనర్జీ వచ్చినా తీసుకునే ఇది నీలో లేకపోవడం వల్ల అది నీ లోపలికి ఎంటర్ కాలేకపోతుంది. ఓకే మేడం. ఓకే. అబండెన్స్ ఉంది, అబండెన్స్ కావాలని ఉంది కానీ వస్తే ఎక్కడో ఎవడో అంటే డబ్బులు ఉన్నవాడు చెడ్డవాడు అయిపోతాడు రా, పిల్లాడు పాడైపోతాడు రా, వాడు ఏదో అనుకుంటాడు రా అని ఎక్కడెక్కడో విన్నవన్నీ సబ్కాన్షియస్లో ఉంటాయి. అమ్మ వస్తే ఏమో ప్రమాదం ఏమో అని ఎక్కడో ఒక అడ్డంకి ఉండి అది రిసీవ్ చేసుకోవడానికి ఇది అడ్డం పడుతూ ఉంటుంది. సో టు యాక్సెప్ట్ టు రిసీవ్ అనేది మీలో పెరుగుతుంది. ఇట్స్ దట్ స్పెషల్ ఎనర్జీ మీకు. అందుకని ఎప్పుడెప్పుడో నెరవేరని కోరికలకు సంబంధించిన ఎనర్జీస్ క్లియర్ అయ్యేటప్పటికి అవి మేనిఫెస్ట్ అవ్వడం తొందరగా అవుతుంది. ఓకే, ఓకే మేడం. ఇదైతే స్పెషల్ గిఫ్ట్గా ఇది ఈ క్లాస్లో ఇచ్చాను మీకు. నేను Thank you, దీనికి madam. ఫర్దర్ క్లాస్ కావాలంటే ఎప్పుడన్నా చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో ఓకే మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం.